హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే టాలీవుడ్ సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా విజయ్ తలపతి గారి జననాయకన్ సినిమా విడుదలకు సిద్ధంగా అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూడడానికి సిబిఎఫ్సికి ఈ శుక్రవారం అయితే వెళ్ళనుంది. మరి ఈసారి కానీ సిబిఎఫ్సి నుంచి క్లియరెన్స్ వచ్చినట్టయితే ఈ సినిమా ఫిబ్రవరి 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 19వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది విజయ్ తలపతి గారి కెరియర్లో చివరి సినిమా కాబట్టి అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకుంటుంది. బట్ క్లియరెన్స్ వస్తుందా లేదా అనేది చిన్న డౌట్గా ఉంది. మరి క్లియరెన్స్ వస్తుందా లేదా అనేది రేపు మనకు కన్ఫర్మ్గా తెలిసే అవకాశం అయితే ఉంది. ఈ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్పిరిట్ మూవీకి సంబంధించి ప్రకాష్ రాజ్ గారు నటిస్తున్నారా లేదా అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారికి సందీప్ రెడ్డి బంగాకి కొన్ని ఇష్యూస్ వల్ల ఏ విధంగా దీపికా పదుకొని ఆ సినిమా నుంచి తప్పుకోవడం జరిగిందో అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు తప్పుకున్నారు అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే సోషల్ మీడియాలో రావడం జరిగింది. సో ఆ రూమర్స్ కొట్టివేశాడు ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజే స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ఖాతాలో నేను ఇంకా షూటింగ్లోనే పాల్గొనలేదు, అప్పుడే నేను ఎప్పుడు బయటకు వచ్చేసాను అని చెప్పి ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి అని చెప్పి సోషల్ మీడియా పైన కొంచెం గట్టిగా కౌంటర్ వేయడం జరిగింది ప్రకాష్ రాజ్ గారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చి హృతిక్ రోషన్ క్రిష్ 4 మూవీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే క్రిష్ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించడం జరిగింది. తర్వాత క్రిష్ 3లో కూడా ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా ఉన్నారు. బట్ ఏంటంటే క్రిష్ 4లో ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా ఉండే అవకాశం లేదంట. ఎందుకంటే కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఈ సినిమాని స్వయంగా ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 500 కోట్ల రూపాయలు అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఆదిత్య చోప్రా మరీ 500 కోట్లు అంటే సరిపోదు, కానీ ఓ 350 కోట్లు అయితే సరిపోతుంది అని చెప్పి ఆదిత్య చోప్రా గారు చెప్పడం జరిగిందంట. మరి హృతిక్ రోషన్ కాంప్రమైజ్ అవుతాడా లేకపోతే 500 కోట్లు ఇచ్చే ప్రొడ్యూసర్ని చూస్తాడా లేదా అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి రీసెంట్గా కావేరి బోరా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అల్లు అర్జున్ మీద కొన్ని ఎలిగేషన్స్ వేయడం జరిగింది. ఏంటంటే 42 నోట్స్ ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, 3 అడుగుల దూరంలో ఉండాలి, షేక్ హ్యాండ్ వేయకూడదు, అలాగే కళ్ళలో కలిపెట్టి చూడకూడదు, చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, మొబైల్ మాట్లాడకూడదు అని చెప్పి కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే వేయడం జరిగింది. ఎందుకు ఫాల్స్ ఎలిగేషన్స్ అంటున్నారంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఈ మాటలన్నీ చెప్పడం జరిగిందో ఆమెనే తన సోషల్ మీడియా ఖాతాలో నేను జస్ట్ రీచ్ కోసం అలా చేస్తానని చెప్పి కొన్ని స్టోరీస్ అయితే పెట్టడం జరిగింది. సో దీని పట్ల ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గరం మీద ఉన్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి ఒక సీరియస్ నోట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా రిపీట్ చేస్తే ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి. నెక్స్ట్ వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ప్రజెంట్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురం నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం మాధవపురం గ్రామంలో 2 చిన్నారులకు ఆయన అండగా నిలబడడం జరిగింది. ఆ చిన్నారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకరు 2 సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి మరణించడం జరిగింది, అలాగే రీసెంట్గా వాళ్ళ తల్లి కూడా మరణించడం జరిగింది. ఆ రీసెంట్గా మన సిచ్యువేషన్ వివరించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరే విధంగా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆల్రెడీ 42 మంది చిన్నారులకు ఆయన శాలరీ నుంచి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా వీళ్ళిద్దరికి కూడా 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు, అలాగే ఉండడానికి ఇల్లు, అలాగే వాళ్ళ చదువు బాధ్యతలు పూర్తిగా కాకినాడ కలెక్టర్ అంటే గవర్నమెంటే చూసుకుంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళకైతే చేయూతగా నిలబడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న రామాయణ మూవీకి సంబంధించి మైథాలజీ సంబంధించిన సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఒక 25 నిమిషాలు ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. కాకపోతే ఎగ్జాక్ట్గా అది అఫీషియల్ అయితే కాదు, కాకపోతే ఇప్పుడు అఫీషియల్ అయింది. ఎందుకంటే రాజమౌళి గారే ఆయన సోషల్ మీడియాలో కథలు షేర్ చేయడం జరిగింది. అవును, రామాయణ సినిమాలో ఒక 25 నిమిషాలు దాదాపుగా రాముడి పాత్రకు సంబంధించి అంటే రామాయణ పాత్రకు సంబంధించి ఒక 25 నిమిషాల సీన్ ఉండబోతుంది అని చెప్పి ఆయన అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నటిస్తున్న టాక్సిక్ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అనేది తెలుగులో దాదాపుగా 120 కోట్ల రూపాయలకు తీసుకున్న విషయం దిల్ రాజు గారు మనందరికి తెలిసిన విషయమే. ఇంతకుముందు ఆయన KGF 2 సినిమా 100 కోట్ల రూపాయలకు పోతే ఇప్పుడు టాక్సిక్ సినిమా 120 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని తెలుగు వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఓవర్సీస్ రైట్స్ కూడా పార్స్ అనే సంస్థ తీసుకోవడం జరిగింది. పార్స్ అనే సంస్థ దాదాపుగా 105 కోట్ల రూపాయలకు తీసుకుంది. ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ మాత్రమే. సో ఇంకొక లాంగ్వేజ్ ఉంది పెండింగ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని వార్నర్ బ్రోస్ కానీ లేకపోతే 21 స్టూడియోస్ కానీ తీసుకునే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఈ అన్ని లాంగ్వేజ్ సంబంధించి పార్స్ అనే సంస్థ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకుంది. ఇక ఆన్లైన్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫహద్ ఫాసిల్ అయితే ఆవేశం 2 కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అవును, ఆవేశం 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. సో దానికి సీక్వెల్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఫహద్ ఫాసిల్ ఒక ఇంటర్వ్యూలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ సినిమా మాక్సిమం 2027లో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారు ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. పునాది రాళ్ళు సినిమా షూటింగ్ అంటే మొదటి రోజు ఆయన షూటింగ్లో అడుగు పెట్టి కెమెరా ముందుకెళ్ళి 47 సంవత్సరాల కెరియర్ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది అని చెప్పి
ఆయన ఒక ఎమోషనల్ పోస్టర్ అయితే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి నాని సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకి టైటిల్ ని ఆయన బర్త్డే రోజు అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో అంటే హీరోయిన్ గా పూజా హెగ్డే నడుస్తుంది. అలాగే ప్యారడైస్ మూవీ ఏదైతే ఉందో ప్యారడైస్ మూవీకి సంబంధించి ఫస్ట్ సాంగ్ ని కూడా షేర్ అయ్యే సాంగ్ ని కూడా మనకు నాన్నగారి బర్త్డే రోజే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇవ్వనమాట టాలీవుడ్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని టాలీవుడ్కి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.